జబర్దస్త్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి Yes, sir. ఇప్పటి వరకు బయటికి పోకుండా స్టిల్ కంటిన్యూ అవుతుంది రాఘవ గారు ఒక్కరే. అవును సార్, 750 ఎపిసోడ్ దాకా చేశారు. ఆయన ఎందుకు జబర్దస్త్ వదలరు? సార్ ఆయన ఎందుకు వదలరు అంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ వదలరు అనే పదం అన్నారు సార్. నేను వదిలిన, మనకు అవకాశాలు వస్తున్నాయి ఫుల్ ఫెజ్లు, మీరు ఎలా అనుకుంటారు? వదిలిన ప్రతి ఒక్కరికి అవకాశాలు లేవు సార్ అక్కడ. కాబట్టి రాఘవ సార్ ఏంటంటే వదలాలి అనుకున్నప్పుడు కూడా వెనక ఫ్యామిలీ ఉంది, భవిష్యత్తు ఉంది. ఎట్ ఏ టైం ఆయన అంత ముందుకు కూడా టీవీ మీడియాలో చాలా ప్రోగ్రామ్ చేశాడు. అవును, జెమినీలో కూడా జెమినీలో చేశాడు, చాలా ఈటీవీలో అయినా జెమినీలో అయినా ఇంకెన్నో ప్రోగ్రామ్ చేశాడు. వారికి తెలుసు అప్పటి నుంచి తను యుద్ధం చేస్తున్నానని తెలుసు. యుద్ధం చేస్తున్నప్పుడు కూడా ఏదైనా నామమాత్రంగా నిలిచింది తప్పితే అది లైఫ్ లాంగ్ సపోర్ట్ ఇవ్వలేకపోయింది. అటు బుల్లితెర కావచ్చు, ఇటు బిగ్ స్క్రీన్ కూడా కావచ్చు. కాబట్టి తనకు అర్థమైంది ఏంటంటే అతను వెరీ నాలెడ్జ్ఫుల్ పర్సన్ సార్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు కూడా టీచర్, మంచి ఎడ్యుకేషన్ ఉంది, ఏంటి చాలా చక్కగా మాట్లాడతారు. కాబట్టి ఆ సార్ ఆ సంస్కారాన్ని ఆలోచించి ఎస్ నేను వెళ్తే బయటికి అంత బలంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం వెళ్ళలేము అనేది ఒక క్వశ్చన్ అతను వెంటాడి ఉంటుంది. నెక్స్ట్ నాకు ఏది బలమైన సపోర్ట్ ప్రోగ్రామ్ దొరకలేదు, ఇప్పుడు ఈ గ్రిప్ దొరికింది కాబట్టి దీన్ని వదలొద్దు అన్న ఒక బలమైన కారణం ఉంటుంది. ఈ రెండు కారణాల చేత సారు దీన్ని పట్టుకుని వదలలేదు.